తెలుగుని ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజీ నిపుణులు చంద్రమౌళి యాదవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు ప్రజెంట్ చాలా టాపిక్లు అయితే రన్ అవుతున్నాయి. రీసెంట్గా చూసాం నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. దానిపైన కూడా జాతకాల పరంగా అలానే సమంత విడిపోవడానికి చాలా రకరకాల కారణాలంటూ బయటకు వస్తున్నాయి. వేణుస్వామి అయితే జాతకం కూడా చెప్పి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఆయనతో మాట్లాడదాం. న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయి, న్యూమరాలజీ ఏం చెప్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే వేణు గారు. ప్రజెంట్ టాపిక్ మీకు తెలుసు కదా, నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిందో లేదో వేణుస్వామి జాతకం చెప్తాను నిశ్చితార్థం పైన వీళ్ళ పైన పెళ్లికి సంబంధించి జాతకం చెప్తానని చెప్పి జాతకం చెప్పారు. వాళ్ళు పూర్తిగా కలిసి ఉండరు, 27 తర్వాత విడిపోతారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. లేదు చెప్పడం జరిగింది. ఎస్, అసలు నాగ చైతన్య లైఫ్లో జరిగింది ఏంటి, అసలు వేణుస్వామి ఎప్పుడు వచ్చారు జీవితంలోకి, వీళ్ళ పెళ్లి తర్వాత ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అని చెప్తే మీరేం చెప్తారు? నాగ చైతన్య సమంత ఎందుకు విడిపోయారంటే మీరేం చెప్తారు? ప్రధానంగా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకుందాం. ఫస్ట్ ఏంటంటే నాగ చైతన్య సమంత డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఒకసారి నేను క్లారిటీ ఇస్తాను అందరికీ. ఏంటంటే న్యూమరాలజీ ప్రకారంగా అందరికీ సంబంధించింది, ఒక నాగ చైతన్య సమంతనే కాదు, అందరికీ యూనివర్సల్గా మనకు న్యూమరాలజీ పనిచేస్తుంది. ఇప్పుడు ఒక వేణుస్వామి గారు వచ్చి ఇది కాదు అంటే కాదు, ఇప్పుడు ఆయన ఆస్ట్రాలజీ పరంగా కాదు అంటే కాదు, ఇట్లా అని కాదు. ఇప్పుడు ఆయన న్యాయ నిర్ణేత కాదు. ఇక్కడ యూనివర్సల్గా ఒక యూనివర్స్ పవర్ ఏదైతే ఉందో ప్రతి నంబర్ మీద ఉంటుంది. ఆస్ట్రాలజీ పరంగా కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆస్ట్రాలజీ అనేది దాదాపు తక్కువ వర్క్ అవుతుంది. ఇప్పుడు న్యూమరాలజీనే పక్కా తీసుకుంటుంది. కాకపోతే ఆయన చెప్పారని చెప్పేసి అంటున్నారని మీరు అన్నారు, కానీ అది పక్కా ఉంది. కానీ నేను చెప్పిస్తాను దానికి అందరికి. ఒకటి, నాగ చైతన్య గారి డేట్ ఆఫ్ బర్త్ 23 నవంబర్ 1986. సమంత గారి డేట్ ఆఫ్ బర్త్ 28/4/1987. ఇక్కడ వీళ్ళది లవ్ మ్యారేజ్ అయింది. ఇక్కడ 23 అంటే 5 ఎవరైనా బుధుడు, 28 అంటే సూర్యుడు వస్తుంది, 1 వస్తారు. అయితే 1కి 5కి చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. ఓకే, అందుకే వీళ్ళు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ 6th రోజున వాళ్ళ మ్యారేజ్ మన హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. 7th రోజున క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం 2 మ్యారేజెస్ అయ్యాయి. ఓకే, కానీ ఇక్కడ 6 మంచిది కాదు, 7 కూడా మంచిది కాదు. 6 అనేది వీళ్ళకి డబ్బు పరంగా ఉంచుతుంది కానీ వీళ్ళని కలవనివ్వదు. ఓకే. 7 ఏంటంటే కేతువు, ఇది ఇంకా మహా డేంజర్. ఓకే, అంటే భార్యాభర్తలు అసలు కలిసి ఉండొద్దు, వాళ్ళకి ఎటువంటి ఆదాయ వ్యయాలు కూడా తగ్గిపోతాయి. ఛాన్సెస్ కూడా నాగ చైతన్య గారికి ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు తగ్గాయంటే ఇదే కారణం. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఓకే పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఇక్కడ మ్యారేజ్ డేట్కి వచ్చేసరికి దీనివల్లనే వాళ్ళకి డైవర్స్ అయినాయి. ఓకే, ఇది పక్కా అంతే. మ్యారేజ్ డేట్ ఎవరికైనా సరే, నాకైనా మీకైనా ఎవరికైనా సరే, ఈ మ్యారేజ్ డేట్ బాగాలేదు అంటే ఇది. అలాగే సింపుల్గా సక్సెస్ అయిన వాళ్ళ గురించి కూడా ఒక సింపుల్గా చెప్తాను ఇక్కడ. అంటే వీళ్ళ టాపిక్ మధ్యలో ఈయనది ఎందుకు అనుకోవచ్చు. మహేష్ బాబు గారి మ్యారేజ్ డేటు 10th ఫిబ్రవరి 2005. ఓకే, ఇది టోటల్ చేస్తే 1/1 వస్తుంది. చూడండి ఆయన ఏ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు, మ్యారేజ్ కన్నా ముందు ఏ పొజిషన్లో ఉన్నారు. పోకిరితో స్టార్ట్ అయింది మేలో, ఇది ఫిబ్రవరిలో ఆయన మ్యారేజ్ అయింది, మేలో రిలీజ్ అయింది పోకిరి. అక్కడ నుంచి సక్సెస్ ఆగిందా? ఆగలేదు. ఇక్కడ ఏమైంది, వాళ్ళిద్దరు మంచి సక్సెస్ ఫామ్లోనే ఉన్నారు అప్పుడు మ్యారేజ్ కాకముందుకు. ఇప్పుడు ఎట్లా జరిగింది అట్లా అంటే ఎవరికైనా సరే ఒక మ్యారేజ్ డేటు, మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే రూలింగ్ మనము మ్యారేజ్ వరకు ఉందో, మ్యారేజ్ డేట్ తర్వాత మనకు రూలింగ్ చేస్తుంది మ్యారేజ్ డేటు. ఓకే, అందుకనే ఇది వీళ్ళకి ఇలా జరిగింది. ఇప్పుడు నాగ చైతన్య శోభిత గురించి తీసుకుంటే వీళ్ళ యొక్క ఇప్పుడు అయినది 5 వచ్చింది సేమ్. శోభిత గారిది 31/4. ఓకే, దాదాపు ఏంటంటే న్యూట్రల్ ఇది మొత్తం. ఇంకా అసలు ఏమీ వీళ్ళిద్దరికి అదొచ్చింది ఇదొచ్చింది అని చెప్పి ట్రోల్స్ అవుతున్నాయి కదా, అసలు ఏమీ లేదు. ఇదేంటంటే 5కి వీళ్ళు ఏంటంటే ఇది ఏంటంటే 5 సమంత గారికి వచ్చేసి ఫ్రెండ్లీ, టోటల్గా చాలా క్లోజ్ ఫ్రెండ్లీ అవుతుంది. మ్యారేజ్ డేట్ వీళ్ళని డివైడ్ చేసేసింది. ఇక్కడ ఏంటంటే ఇది న్యూట్రల్, 5కి 4 న్యూట్రల్.
అట్లని ఫ్రెండ్లీగా ఉండదు, అట్లని టోటల్గా ఇది కూడా చేయదు. అందుకనే బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ 8 ఇప్పుడు నాగార్జున గారు ఎంగేజ్మెంట్ డేట్ 8/8/2004 కూడా 8. ఇక్కడ 8/6 మరీ డేంజర్ అయితే ఏం కాదు. 8లు అన్నీ వచ్చాయి కాబట్టి, కాకపోతే కష్టాలు ఉంటాయి. 8 నెంబర్ ఏంటంటే శని అది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, మూమెంట్ స్లో ఉంటుంది. ఓకే, కానీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఇక్కడ. అంటే నిజాయితీగానే ఉంటారు, వల్ల అంత బాగానే ఉంటుంది. కాకపోతే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఛాన్సెస్ తగ్గడం, డిప్రెషన్లోకి వెళ్ళడం ఇలా జరుగుతుంది. ఎందుకంటే ఫోకస్ అయింది కదా బాగా, ఎక్కువ ఏది ఫోకస్ అవుతే అది జరిగిపోతుంది. ఇప్పుడు ఈ 8 ఇలా అన్నాం. ఇక్కడ ఆస్ట్రాలజీ పరంగా తీసుకుంటే నిన్న చవితి, నిన్నటి రోజున ఏదైతే 8 ఉందో ఇది కూడా మంచిది కాదు. చవితి రోజున కూడా మనం ఏం చేయొద్దు అంటారు, అది కూడా మంచిది కాదు. చవితి అంటే ఏంటి 4, ఇది రాహు సంబంధించి, అది కూడా దానివల్ల కూడా ఇబ్బందులు పడతారు. అందుకనే 8 వచ్చినా 4 వచ్చినా కూడా ఇబ్బందులు అనేటివి ఎదుర్కొంటారు. ఈ డేట్స్ వచ్చినా కూడా 8 కానీ 4 కానీ సంబంధించిన డేట్లు వస్తే కనుక కేర్ఫుల్గా ఉండాలి ఎవరైనా సరే. ప్రతి ఒక్కరికి ఆ ప్రభావం అనేది ఉంటుంది. రీసెంట్గా చాలా జరిగినాయి. మనకు నిన్న సింపుల్గా తీసుకుంటే మనకు ఒలింపిక్స్లో కూడా ప్రాబ్లం జరిగింది. మళ్ళీ 9th రోజున ఆమె క్వాలిఫై అయ్యడం జరిగింది. అట్లా 8th రోజున కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇది ఏమీ కాదు. మ్యారేజ్ డేట్ ఇది ఎంగేజ్మెంట్ డేట్ అయితే ఇబ్బందికరంగా లేదు, లేదు. 8/6 ఇది. కాకపోతే 6 కూడా ఉంది కాబట్టి మాక్సిమం పాజిటివే. ఇదేంటంటే కొంచెం ఇబ్బంది. ఇది మ్యారేజ్ డేట్ కాదు కదా, దీన్ని మనము లెక్కేసుకోవాల్సిన అంత అవసరం ఏం లేదు. మెయిన్ దీంట్లో మనకి కావాల్సింది మ్యారేజ్ డేట్. మ్యారేజ్ డేట్ టోటల్ గా ఫోకస్ అయి ఉంటుంది దాని మీదనే. ఆ యూనివర్స్ పరంగా కరెక్ట్ గా మ్యారేజ్ డేటే తీసుకుంటుంది. ఇదంతా పర్ఫెక్ట్ కాదు, అవసరం కూడా లేదు. దీన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు ఏం చెప్పినా ఇదేం కాదు. మ్యారేజ్ డేట్ కరెక్ట్ గా పెట్టుకుంటే 100% వాళ్ళ సక్సెస్ అనేది గ్యారెంటీ ఉంటుంది. వేణుస్వామి జాతకాల్లో ప్రస్తావిస్తూ మెయిన్ గా అతను ప్రస్తావించింది ఈ 888 ఈ డేట్ అనేది, ఈ ఎంగేజ్మెంట్ డేట్ అనేది అసలు నిషేధమైనటువంటి డేట్ ని పెట్టుకున్నారు వాళ్ళు. దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లో 2027 తర్వాత వాళ్ళ జాతక పరంగా కూడా అని చెప్పేసి మాట్లాడారు ఆయన. ఏం కాదు, 8/6 ఇక్కడ 6 అంటే కలిసి ఉండడానికి ఇది. 6 కలిసి ఉండడానికి చేస్తుంది. ఇక్కడ కష్టపడతారు అంతే. అంటే వాళ్ళ లైఫ్ లో కష్టపడుతూ వస్తారు ముందుకు. కానీ ఇక్కడ మ్యారేజ్ డేట్ కాదు కదా, ఇది ఓన్లీ ఎంగేజ్మెంట్ డేట్. ఇది కొన్ని రోజుల కల్లా దీన్ని రూపం అయిపోయి మ్యారేజ్ డేట్ ఎప్పుడు అనేది మ్యారేజ్ డేట్ సెలబ్రేషన్ చేసుకుంటాం, కానీ ఎంగేజ్మెంట్ సెలబ్రేట్ చేసుకోం కదా. ఏదైతే మనం సెలబ్రేట్ చేసుకుంటామో, ఏదైతే మనం మాట్లాడతామో ఎక్కువ దాని మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళ మ్యారేజ్ డేట్ కరెక్ట్ గా సెట్ చేసుకుంటే కనుక ఇట్లా సేమ్ ఇలాగా మన నాబాబు గారి అబ్బాయి ఎవరైతే ఉందో ఆయనది కూడా 1/1 కోడ్ లో అయింది మ్యారేజ్ డేట్. వెరీ సూపర్. మన ఇప్పుడు మహేష్ బాబు గారి మ్యారేజ్ డేట్ ఏ కోడ్ అయితే వచ్చిందో సేమ్ అదే వచ్చింది. వరుణ్ తేజ్ లావణ్య మ్యారేజ్ కూడా అదే కోడ్ వచ్చింది. అతని పైన కూడా చాలా కామెంట్లు చేశారు కానీ చాలా బాగుంటది వాళ్ళకి కూడా. 1/1 కోడ్ వచ్చింది. సూపర్. మేము కూడా మ్యారేజ్ డేట్స్ కొంతమందికి రీమ్యారేజ్లు చేశాను. ఆయన చేసుకున్న రోజే చేశాను. మేము వరుణ్ తేజ్ గారు చేసిన మ్యారేజ్ డేట్లు చాలా మంది చేసుకున్నారు. రీమ్యారేజెస్ మళ్ళీ మ్యారేజ్ డేట్లు బాగాలేని వాళ్ళు చేసుకున్నారు అనమాట. అట్లా ఏం ప్రాబ్లం లేదు. మ్యారేజ్ డేట్ కరెక్ట్ గా పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ వీళ్ళు మ్యారేజ్ డేట్స్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే కనుక మన ఎట్లా ఉంటారు. కాకపోతే ఏంటంటే అక్టోబర్ లో ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఉన్నాయి. ఈ 1/1 కోడ్ వచ్చే మ్యారేజ్ డేట్స్ అక్టోబర్ సెప్టెంబర్ లో నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్. ఈ ఇయర్ లో ఓన్లీ అక్టోబర్ మాత్రమే. ఈ ఇయర్ లో అక్టోబర్ మాత్రమే, ఓన్లీ 3 days మాత్రమే ఉన్నాయి. అది ఎలా చేసుకోవాలి ఏంటన్నది ఇంకా ఎట్లా పంతులు గారు వాళ్ళు ఉంటారు కాబట్టి చేసుకోవచ్చు. మేము న్యూమరాలజీ పరంగా ఎట్లా చేయాలో మేము చేస్తున్నాం. ఈ ఎంగేజ్మెంట్ వల్ల జరిగింది ఏదైతే బ్యాడ్ అని ఫీల్ అవ్వబడుతున్నారో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అక్టోబర్ లో 3 రోజులు ఉన్నాయంట. నాగ చైతన్య అండ్ శోభిత గారి పెళ్లికి సంబంధించిన డేట్లు బహుశా చూద్దాం. మరి మీరు చెప్పినట్టు ఖచ్చితంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటది. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. దీన్ని అంతా తీసుకొని దానికి కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే చేస్తున్నారో వేణుస్వామి గారు అన్నారు కదా, ఏం అవసరం లేదు దాని గురించి. దీని గురించి చింతించాల్సిన అవసరం కూడా లేదు.